ఎన్నికల కమిషన్ పై ఓట్ల చోరీ ఆరోపణలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరింత తీవ్రతరం చేశారు. ఓట్ల చోరీపై సినిమా ఇంకా ఉంది అని హెచ్చరించారు. ఒక వ్యక్తికి ఒకే ఓటు అనేది రాజ్యాంగానికి మూల స్తంభమని, ఈ వ్యవహారంలో ఈసీ తన విధి నిర్వర్తించడం లేదు అని ధ్వజమెత్తారు. ఇక కేవలం ఒక్క నియోజకవర్గంలోని ఓట్ల చోరీ జరగలేదని, చాలా చోట్ల ఇలా జరిగింది అని ఆరోపించారు. జాతీయ స్థాయిలో ఈ పద్ధతి ప్రకారం చేశారని, ఇది ఈసీతో పాటు తమకు తెలుసు అని చెప్పారు. గతంలో ఎందుకు ఆధారాలు లేవని, ఇప్పుడు సాక్ష్యాలు ఉన్నాయి అన్నారు. ఓటు అనేది రాజ్యాంగానికి మూల స్తంభమని, ఈ వ్యవహారంలో ఈసీ తన విధి నిర్వర్తించడం లేదు అని ధ్వజమెత్తారు. ఇక కేవలం ఒక్క నియోజకవర్గంలోని ఓట్ల చోరీ జరగలేదని, చాలా చోట్ల ఇలా జరిగింది అని ఆరోపించారు. జాతీయ స్థాయిలో ఈ పద్ధతి ప్రకారం చేశారని, ఇది ఈసీతో పాటు తమకు తెలుసు అని చెప్పారు. గతంలో ఎందుకు ఆధారాలు లేవని, ఇప్పుడు సాక్ష్యాలు ఉన్నాయి అన్నారు.